హాయ్ గాయ్స్, మిత్రమండలి మూవీ అయితే చూసేసాను భయ్య. సినిమా అయితే ఇటు బాగుంది అని చెప్పలేం, బాగాలేదు అని చెప్పలేం. ఎందుకంటే నాకు అలా అనిపించింది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక 4-5 సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగా నాకు ఫన్ అనిపించింది. ఇక సెకండ్ హాఫ్లో ఏమంతా చెప్పుకోతగ్గ సీన్స్ అయితే లేవు. ఇక నాకు ఈ సినిమాలో ఒక డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే బ్రహ్మానందం గారిని కేవలం ఒక పాటకు మాత్రమే అంకితం చేసేసారు. నాకైతే అది నచ్చలేదు. నేనైతే బ్రహ్మానందం గారు ఈ సినిమాలో మొత్తం ఉంటారు అనే ఫీల్లో అయితే ఉంటే, ఈ సినిమా గురించి అంటే రిలీజ్ కాకముందైతే మేకర్స్ కానీ ఇటు యాక్టర్స్ కానీ చాలా అంటే చాలానే చెప్పారు సినిమా గురించి. బన్నీవాస్ గారు అయితే వేరేలానే చెప్పేశారు అనుకోండి, అది వేరే విషయం. కానీ ప్రియదర్శి గారు అయితే ఈ సినిమా నచ్చకపోతే ఇక నా నుంచి రిలీజ్ అయ్యే ఏ సినిమాలు కూడా చూడకండి అని డైరెక్ట్గా చెప్పేశారు, మన నాని గారిని ఇన్స్పిరేషన్స్గా తీసుకొని. కానీ సినిమాలో స్క్రిప్ట్లో దమ్ము లేకపోతే ఎవరు ఏమి చేయలేరు. నేను కూడా ఈ సినిమావి కొన్ని రివ్యూస్ అయితే చూశాను. రివ్యూవర్స్ అయితే మనకు ఏ సినిమాల్ని అంతలా నేను వేసుకున్నది చూడలేదు. దాదాపు ఒక ఆదిపురుష్ తర్వాత ఈ సినిమాకైతే రివ్యూవర్స్ కూడా చాలా అంటే చాలా బాగా వేసుకుంటున్నారు, మేకర్స్ని కానీ ఇటు యాక్టర్స్ని కానీ. ఇక ఈ సినిమా గురించి ఇంతలా మాట్లాడుకోవడానికి మెయిన్ రీజన్, ఈ సినిమాలో ఏదో చిన్న చిన్న యాక్టర్స్ అయితే లేదు. మనందరికీ తెలిసే ఉంటుంది, కమెడియన్ సత్య గారు కానీ, వెన్నెల కిషోర్ గారు కానీ, ప్రసాద్ బెహ్రా గారు కానీ, విష్ణు గారు కానీ, ఇలా చాలా పెద్ద పెద్ద స్టార్సే అంటే కామెడీ స్టార్సే ఉన్నారు. అందువల్ల ఈ సినిమా గురించి ఇంతలా మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ మాత్రం అందరూ ఇచ్చారని చెప్పొచ్చు. ఏ క్యారెక్టర్కి తగ్గట్టు వాళ్ళు న్యాయం చేశారు. కానీ సినిమా విషయానికి ఏ క్యారెక్టర్ వర్కౌట్ అయింది అంటే అది కమెడియన్ సత్య గారు తప్పితే ఇంకే క్యారెక్టర్ మనకు అంతలా నవ్వు తెప్పించదు. అది క్యారెక్టర్స్ కానీ యాక్టర్స్కి ప్రాబ్లం అని నేను చెప్పలేము. కానీ స్క్రీన్ ప్లే బలంగా ఉండింటే మాత్రం సూపర్ హిట్ అయ్యే సినిమానే ఇది. ఇక ఈ సినిమాలో టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా గుడ్ అని చెప్పొచ్చు. ఇంకా బీజిఎం కానీ ఇవన్నీ ఓకే. కానీ స్క్రిప్ట్లో మాత్రం చెప్తున్నాను కదా, స్క్రిప్ట్ కొంచెం బాగుండి కొంచెం స్క్రీన్ ప్లే బలంగా ఉండింటే మాత్రం సూపర్ హిట్ అయ్యే సినిమా ఇది. మనకు జాతిరత్నాలు ఈ కొన్ని కామెడీ మూవీస్ మిక్స్ చేసినట్టు అనిపిస్తుంది. సినిమాలో క్యారెక్టర్స్కి అయితే ఏ లైఫ్ మోటివేషన్ ఉండదు. లైఫ్ ఎటు తీసుకెళ్తే అటు వెళ్తూ ఉంటారు. అందులో ఫన్ జనరేట్ అయ్యేదే ఈ కామెడీ మొత్తం. ఇవన్నీ వద్దు, సినిమా గురించి 1 లైన్లో చెప్పు అంటారా? ఈ సినిమాని ఓటీటీలో చూడడం కొంచెం బెటర్ అనుకుంటా. ఓకే గైస్, ఒకవేళ మీరు ఈ సినిమా చూసుంటే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. చూడకపోతే చూడండి, ఎందుకంటే మనం ఏ చిన్న సినిమాని తీసేయలేం. ఒక్కొక్క సినిమా ఒక్కొక్కరికి నచ్చేస్తుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ ఏ కామెడియన్ క్యారెక్టర్స్కి మీరు ఫ్యాన్సో కింద కామెంట్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.